చెప్పుట, మీరు వెదుగుచున్న క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేపబడి ఉన్నాడు. మీరు ఆయన గల్లీలోకి వెళ్తే మీకంటే ముందుకు వెళ్ళిపోయినాడు, మీరు అక్కడికి వెళ్ళి కలుసుకునండి. ఈ వార్త ఆయన శిష్యులతో కూడా చెప్పండి. ఈ శిష్యులకు కూడా ఈ వార్త ఎవరు అందించారంటే ఈ స్త్రీలు అందించారంట. మన బోధకుడు లేడు, ఆయన తిరిగి లేచినాడు. నమ్మిన వాళ్ళు నమ్మినారు, నమ్మిన వాళ్ళు నమ్మలేరు. అయితే ఈ సమయంలో కూడా ప్రభు దూత అందించినటువంటి ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభు యొక్క దూత దేవుని యొక్క వాక్యములో ఎన్ని రకాలుగా సహాయపడినాడో మనం చూసుకోవచ్చు. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు మాకేమైనా చేయగలడా అనేటువంటిది మనకు ఉంటుంది. మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కుటుంబం గురించి భర్తకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, భార్యకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, పిల్లలకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, పెద్దోళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ ఎవరు చేయగలరు అనేది ఉంటుంది. అయితే మనం ప్రభు నమ్ముకున్నాం కాబట్టి అది చదువైనా సరే, అది ఉద్యోగమైనా సరే, అది వ్యాపారమైనా సరే, అది ఏదైనా సరే అది ప్రభువే చేస్తారు తప్పకుండా. అది ప్రభు ద్వారానే జరిగించబడుతుంది. మనం కొన్నిసార్లు మనుషులపైన ఆధారపడతాం. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇప్పుడు కాదు, నేను జాబ్ రిజైన్ చేశాను 2013లో. నేను మెడికల్ డిపార్ట్మెంట్. అక్క మొన్న వచ్చారు కదా శుక్రవారము, అక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మేమిద్దరం 2010 సంవత్సరంలో అక్క జాబ్ రిజైన్ చేశారు. ఫస్ట్ హెబ్రోన్కి వచ్చారు సేవ కొరకే. దాని తర్వాత 2013 సంవత్సరంలో ప్రభునని సేవ కొరకే పిలిచారు. అప్పటి వరకు నేను సర్వీస్లోనే ఉన్నాను. తర్వాత కూడా నేను జాబ్ రిజైన్ చేసి 2013లో తర్వాత మేము అక్కడే హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి, జాబ్ చేసేవాడిని కాబట్టి అప్పుడు మేము పూర్తిగా హెబ్రోన్కి వచ్చినాం. నేను జాబ్ చేసేటప్పుడు దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చినప్పుడు చాలామంది కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేని వాళ్ళు ఉంటూ వచ్చారు. ప్రమోషన్ లేకుండా 5 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 1 ఇయర్కే ప్రభు నాకు ప్రమోషన్ ఇచ్చినారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో మెరిట్ అవార్డు వచ్చింది, ప్రమోషన్ వచ్చేసింది, ట్రాన్స్ఫర్ కూడా వచ్చేసింది. 1 ఇయర్లో ఈ 3 చాలా కష్టమండి. మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, మీకు తెలుస్తుంది ఈ బాధ ఏంటో. 1 ఇయర్లోనే మెరిట్ అవార్డు, 1 ఇయర్లోనే ప్రమోషన్, చూడండి 1 ఇయర్లోనే ట్రాన్స్ఫర్, తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ 1 ఇయర్లో రావడం చాలా. నాకంటే ముందుగా 5 ఇయర్స్ నుంచి అదే విధంగా ఏడుస్తున్న స్టాఫ్ అట్లనే ఉన్నారు. అయితే ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఆ లిస్టులో నా పేరు కూడా వచ్చేసింది. నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నేను అనుకున్నా ఐఎమ్ జూనియర్, నాకు చాలా టైం పడుతుంది ప్రమోషన్ అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ శాలరీ ఇంక్రిమెంట్ అనుకున్నాను. కానీ 1 ఇయర్లోనే దేవుడు అన్నీ నాకు ఇస్తూ వచ్చినాడు. అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు నాకు ఇచ్చినాడు. అంటే దీనికంటే ముందుగా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ప్రకారంగా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అందుగురించనే దేవుని పిల్లమ్మగా మనం ప్రభు పైన ఆధారపడినప్పుడు దేవుడు చేయవలసింది మానవులు చేయలేరు. రెండోది, మానవుడు చేసేదానికి మనం అప్పగించుకుంటే దేవుడు ఇన్వాల్వ్ కారు. అర్థమైందండి? మీకు అర్థమైందా ఈ 2 లైన్స్? బ్రదర్స్ చెప్పండి, ఈ 2 లైన్స్. సిస్టర్స్ చెప్పండి. దేవుడు చేసే వాటిని మానవుడు చేయలేడు. ఓకే. సెకండ్, మీరు చెప్పింది కూడా కరెక్టే. మానవుడు చేసే వాటిని కూడా దేవుడు చేయగలడు. కానీ మనం మానవులకు అప్పగించుకున్న దాని విషయంలో ఎవరైన వాళ్ళు కారండి? దేవుడిని వాళ్ళు కాదు. కాబట్టి ఒక విశ్వాసిగా నీ స్థానం ఎట్లా ఉండాలంటే దేవునిలోనే ఉండాలి. అప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు
ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చునని. అప్పుడు యెహోవా దూత మీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పింది. ఇక్కడ చూసినట్టయితే హాగరు గురించి చూసుకోవచ్చు. హాగరు అరణ్యములో నీటి బొక్కుల యొద్ద ఎందుకు గురించిందంటే శారాయి హాగర్ని శ్రమ పెడుతూ వచ్చింది. అసలు శారాయి హాగర్ని శ్రమ పెట్టింది అంటే ఇప్పుడు మనం హాగర్ను తప్పు పట్టాలా, శారాను తప్పు పట్టాలా? శారానే తప్పు పట్టాలా, కానీ తప్పు పట్టవలసింది హాగర్ని. ఎందు గురించి? శారాయి కంటే ముందుగా హాగరు గర్భవతి కాగా హాగరు ఎవరిని చిన్న చూపు చూడటం మొదలుపెట్టింది. కాబట్టి అబ్రహాముకి శారాకు లింక్ పెట్టేసింది అక్కడ గొడవల్లో. వాళ్ళిద్దరు అక్కడ గొడవ పెట్టుకుంటా ఉన్నారు. అబ్రహాం అన్నాడు, నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని చేయి అనగానే శారాయి హాగర్ను శ్రమ పెట్టగా హాగర్ ఏం చేస్తూ వచ్చిందంట, శారాయి దగ్గర నుంచి పారిపోయి అరణ్యములో నీటి బొగ్గుల దగ్గర ఉన్నప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమై ఒక పేరు పెట్టినాడు. ఏమని పెట్టినాడంటే, నీ స్థానాన్ని నువ్వు కోల్పోవద్దు, నువ్వు బయటకు వచ్చినా సరే నువ్వు శారాకి నువ్వు దాసివే అన్నాడు. కాబట్టి ఏమని పిలిచాడంట, శారాయి దాసివైన హాగరు నీవెక్కడి నుంచి వచ్చితివి, నీవెక్కడకు వెళ్ళుచున్నావు. ప్రభుదూత కూడా ఏమని పిలిచాడండి, ఏమని పిలిచినాడు, నీవు నీ జీవితాంతం కూడా అట్లనే ఉండాలి, నీవు దాసిగానే ఉండాలి. కానీ నేను యజమానురాలని చెప్పుకోవడానికి, లేకుంటే అబ్రహాము యొక్క భార్య అని చెప్పుకోవడానికి అది రెండోది. కానీ ఫస్ట్ నువ్వు ఒక దాసివి, నువ్వు శారాకు దాసివి. కాబట్టి శారాయి దాసివైన హాగరు నీవెక్కడికి వెళుచున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాడు. ఎందు గురించి హాగరు అని పిలవచ్చు కదా, ఎందు గురించి శారాయికి దాసివని ప్రభుత్వం చెప్పాడంటే, దేవుడు హాగరుకి ఇచ్చిన స్థానం ఏంటంటే తన జీవితాంతం కూడా దేవుని దాసు అయిన శారాయికి దాసిగా ఉండి అక్కడ ఆశీర్వదించబడటమే తనకి ఇచ్చిన స్థానం. కానీ హాగరు గర్వపడినందుకు శ్రమలు వచ్చినాయి ఆమెకి. శ్రమలు బట్టి నీటి బొగ్గుల ఎద్దగుండగా ఇప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, ఈ శ్రమలు వచ్చింది నీ యొక్క తప్పిదాన్ని బట్టే. తిరిగి నీవు నీ దాసి అయిన శారాయి దగ్గరికి వెళ్ళి నీ యజమానుడైన శారాయి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద పడి ఉండుము అన్నాడు ప్రభుదూత. మళ్ళీ ఎక్కడికి పంపించినాడండి ప్రభుదూత? హాగర్ని ఎక్కడికి పంపించినాడు? కాబట్టి కొన్నిసార్లు మనం శ్రమలు ఎట్లా తెచ్చుకుంటామంటే మనమే తెచ్చుకుంటాం. ఆ దేవుని మీద వేయొద్దండి. మనం ఏదో చిన్న మిస్టేక్స్ చేస్తాం, దేవుడు మనల్ని ఆశీర్వదించగా, దేవుడు మనల్ని చేయగా. మాకు ఇయర్లీ వన్స్ మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. మెడికల్ రియంబర్స్మెంట్ కొన్ని ల్యాక్స్ వరకు మేము పెట్టుకోవచ్చు. 5 years వరకు ఒకటి ఉంటుంది, 1 year వరకు ఒకటి, 2 years వరకు ఒకటి. మా స్టాఫ్ అంతా కూడా ఏం చేసేవాళ్ళు అంటే పోనిచ్చేవాళ్ళు కాదు. అన్నీ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినామని హాస్పిటల్స్లో మెడికల్ షాపులో తప్పుడు పిల్లలు అన్నీ తీసుకొచ్చేసి ఎంత ఆ ఇయర్లో వీళ్ళు పెట్టుకోవచ్చు అంత పెట్టేసేవాళ్ళు. కానీ ఐఎమ్ బోర్న్ అగైన్, నేను తిరిగి జన్మించాను, ఐఎమ్ వన్ బిలీవర్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. కాబట్టి నేను 10 రూపాయలు అయితే 10 రూపాయలే, 20 రూపాయలు అయితే 20 రూపాయలే, 100 రూపాయలు అయితే 100 రూపాయలు అయితే పెడితే స్టాఫ్ అంతా కూడా నన్ను హేళన చేసి నవ్వేవాడు, నువ్వు పిచ్చోడవా అని. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా, నువ్వెందుకు తీసుకోవండి? నేను తీసుకొని నాకు వద్దు. యథార్థంగా ఉండాలి. కొన్ని పర్యాయాలు విశ్వాసులంగా దేవుని పిల్లల కకృతిపడి కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు ఈ విధంగా మనం తెచ్చుకొని దేవుడు నాకేం చేశాడు అంటాం. మన చివరికి మనం కరెక్ట్గా ఉంటే ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తాయి? హాగరు కరెక్ట్గా ఉన్నట్లయితే ఎందుకు హాగర్కి ఈ శ్రమలు వచ్చేవి కాదు కదా. హాగరే ముందుగా పొరపాటు చేసింది కాబట్టి అబ్రహాముకి శారా గొడవ అయింది. అక్కడ శారా గొడవ పెట్టుకుంటా ఉంది. అబ్రహాము ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి అక్కడ చూసినట్టయితే శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరిని నిందించకూడదంటే దేవుణ్ణి. ఎందు గురించి అంటే శ్రమ వచ్చిందంటే మొట్టమొదటిగా దట్ ఈజ్ యువర్ మిస్టేక్. ఫస్ట్ పాయింట్, దట్ ఈజ్ యువర్ మిస్టేక్.
అది నీ పొరపాటు ఏదో ఉంది, దాన్ని బట్టి నీకు ఒక శ్రమ వచ్చింది, అది నువ్వు గుర్తుపెట్టుకో. అంతే తప్ప దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అనడమో లేకుంటే దీన్ని బట్టి రకరకాలుగా మాట్లాడడమో అది కరెక్ట్ కాదు. అందు గురించని మరి హాగర్ నిజంగానే చెప్పింది, నువ్వెక్కడి నుంచి వచ్చినావంటే ఏమని చెప్పింది, నా యజమానురాలైన శారయ్య దగ్గర నుండి నేను పారిపోయి వచ్చానని చెప్పింది. దేవుడు అన్నాడు నువ్వు మళ్ళీ అక్కడికే పో అన్నాడు. ఎందు గురించి? నువ్వు సరి చేసుకోవాలంటే నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలంటే అక్కడే ఉండాలి. నేను అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాల్లో నువ్వు ఉండాలంటే నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అక్కడ ఉంటే నీకు ఆశీర్వాదం అని దేవుడు ఏం చేశాడు, మళ్ళీ అక్కడికే పంపించాడు హాగర్ని. కాబట్టి ప్రభు దూత తప్పు చేయలేదు, ప్రభు దూత కరెక్టే చేయగా అది హాగర్కి అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? తప్పు చేసిన తర్వాత అర్థమైంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పొరపాటు జరిగిందంటే దట్ ఈజ్ అవర్ మిస్టేక్. అది మన పొరపాటే తప్ప మనం ఎవరిని అనొద్దు, ఏ విశ్వాసిని అనొద్దు, ఏ క్రైస్తవుని అనొద్దు, ఏ పాస్టర్ని అనొద్దు, ఏ దేవుణ్ణి అనొద్దు, దేవుని వాక్యాన్ని కూడా మనం అనవద్దు. మనం సరి చేసుకోవాలా, నాలో ఏమైనా పొరపాటు ఉందా సరి చేసుకోవాలి. రెండోది చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 22, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహాము అని అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే మనం ఎవరిని చూస్తున్నామండి? అబ్రహాము. అబ్రహాముకు ఒక శ్రమ వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఏంటంటే అప్పుడు వరకు కూడా ఆదికాండము 21వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము యథార్థంగా దేవునితో ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం నుండి అబ్రహాం ఏం చేశాడంట, దేవుని మీద ఉంచిన ప్రేమ కొంత తీసుకొచ్చి ఎవరి మీద ఉంచాడు? తన కుమారుడైన ఇస్సాకు మీద ఉంచాడు. కాబట్టి అబ్రహామునంట ఇస్సాకుని ఎట్లా ప్రేమిస్తున్నాడంట? ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట. కాబట్టి ఆ టైం అంతా కూడా ఇప్పుడు ఎవరితో స్పెండ్ చేస్తాడు అబ్రహాము? అది తన కుమారుడైన ఇస్సాకు. అది మనం చేసే పొరపాటు. మన ప్రార్థనా జీవితం మిస్ అవుతున్నాం, దేవుని యొక్క వాక్యం చదువుకోవట్లేదు, కుటుంబ ప్రార్థన ఉండట్లేదు, మందిరానికి వెళ్ళలేకపోతున్నాము, టైంకి ఎక్కడ మనం సంఘ ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాం, బైబిల్ స్టడీకి వెళ్ళలేకపోతున్నాం, జూమ్ మీటింగ్ అటెండ్ చేయలేకపోతున్నాం. ఎక్కడ కూడా మనం వేసుకున్న ఆత్మీయ స్థానం నుండి మనం బయటకు వచ్చేస్తున్నామంటే మనం ఒక బిజీ షెడ్యూల్ మనం ఎన్నుకుంటూ వచ్చినాం. కాబట్టి అబ్రహాము అంతకుముందు ఎవరిని ప్రేమించాడంటే జెనసిస్ చాప్టర్ 21 బిఫోర్ దేవుని ఎక్కువగా ప్రేమించి దేవునితో నడిచిన వాడుగా ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే అండి, కొంత సమయము ఎప్పుడైతే ఇట్లా పెట్టి వస్తాడో ఇప్పుడు దేవుడు పరిశోధించడానికి ఒక మాట అన్నాడు, నీవు ఎక్కువగా ప్రేమించున్న నీ కుమారుడైన ఇస్సాకును మొరియా దేశంలో నేను చూపించు, ఆ పర్వతములో ఒక పర్వతం మీద అతని దహన బలిగా నాకు అర్పించు అన్నాడు. అబ్రహాముని పరిశోధించే నిమిత్తమే దేవుడు ఆ మాట అన్నాడు. అందు గురించని ఎప్పుడైతే ప్రభు దూత వచ్చి ఆ మాట, దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్తూ వచ్చినాడో అబ్రహాము తెల్లవారుగానే వెంటనే బయలుదేరినాడు. నిప్పులు, గాడిద, పనివారిని, తర్వాత కుమారుణ్ణి, కట్టెలు ఇవన్నీ తీసుకుని వెళ్ళినాడు. ఒక గొర్రెపో తప్ప అన్నీ తీసుకుని వెళ్ళినాడు. దహన బలిగా ఆ విధంగా పరుకుంటూ పెట్టినాడు. ఈ విధంగా మరి దహన బలి అర్పించే కత్తి పైకి లేపినాడు. అప్పుడు ప్రభుదూత ప్రత్యక్షం అవుట. అదే జెనసిస్ చాప్టర్ 22 వర్సెస్ 14 and 15. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్న నేటి వరకు చెప్పాడు. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహాముని పిలిచిట్ట, నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయ ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమునందలి ఇసుకరేణి వలె నీ సంతానం ఇచ్చేదనని విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందురు.
ఇప్పుడు ఎవరు ప్రత్యక్షం అవుతూ వచ్చారంటే అండి అబ్రహాముకి ఆ మొరియా పర్వతం మీద దేవుని యొక్క ప్రభు యొక్క దూత రెండో మారు ప్రత్యక్షమై ఏమనంటే, నీవు నీ కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించే నిమిత్తమే నువ్వు వినదీయలేదు కాబట్టి, ఈ పరీక్షలో నువ్వు జయించినావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు ప్రభుదూత. నీవు ఆకాశ నక్షత్రం వలె ఉంటావు, సముద్ర తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె ఉంటావు అన్నాడు. నీ సంతానము భూమి మీద అన్యజనుల దేశం స్వాధీనపరుచుకును అన్నాడు. ఈ విధంగా వాగ్దానం ఇచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రహాముని పరిశోధించగా అబ్రహాము గెలిచినాడు కాబట్టి ఆశీర్వదించినాడు దేవుడు. మనం కూడా అంతే. ప్రభుతో చేసే పని ఏంటంటే, ఏ విధంగా అబ్రహామును పరిశోధిస్తూ వచ్చినారో దేవుడు మనల్ని కూడా కొన్ని పరిస్థితుల్లో పరిశోధించగా ఆ పరిశోధనలన్నింటిని గట్టి పట్టుకొని మనం ఇంట్లోనే కూర్చుంటాం. కాబట్టి అబ్రహాం ఆ విధంగా చేయలేదు. తెల్లవారుజామునే లేచి అని ఉంది. ఆ రాత్రి మాట్లాడినారు, ఆలోచించలేదు, శారాతో చెప్పలేదు, ఎవరితో చెప్పలే. తెల్లవారుజామునే లేచి ప్రభు మాట్లాడగా వెంటనే గాడిద తీసుకొని, పనివారిని తీసుకొని, కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పులు తీసుకొని, కత్తెను తీసుకొని, అన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళినాడు. ఒక గొర్రెపిల్ల తప్ప. ఎందు గురించి అంటే అది దేవునితో నడిచినటువంటి జీవితము. ప్రభు పరిశీలించగా మళ్ళా తిరిగి సమకూర్చబడుతూ వచ్చినాడు అబ్రహాము. అక్కడ ఓడిపోలేదు. కొన్ని పరిస్థితులు గుండా దేవుడిని తీసుకెళ్ళటానికి ఏంటంటే, ఆ పరిస్థితుల గుండా నీ వెళ్ళుట దేవునికి ఇష్టం లేదులే, కానీ ఆ పరిస్థితుల గుండా నీ వెళ్ళుడు ద్వారా నువ్వు వాటిలో సహించుకుంటే దాని తర్వాత ప్రభు తర్వాత నీకు ఏమిస్తాడంటండి? ఆశీర్వాదము. కరెక్ట్ ఆన్సర్. ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాలా, కొన్ని ఇబ్బందుల గుండా తీసుకుని వెళ్ళాలా, కొన్ని పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళాలా, కొన్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్ళాలా, కొన్ని వేదనల గుండా తీసుకుని వెళ్ళాలా. ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రభుతో ఉంటేనే తప్ప, లేకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదించలేడు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను పరిశీలిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు జయించాలి. మొట్టమొదటిగా ఎవరి గురించి చూసుకున్నాము? మొట్టమొదటిగా ఎవరి గురించి చూసుకున్నామండి? హాగర్ గురించి చూసుకున్నాం. దేవుడు హాగర్ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. రాజులు నీలో నుండి వస్తారని చెప్పినాడు. దేవుని మాట వింది. కానీ యజమానురాలు స్థానంలోకి వెళ్ళిందండి. ఏ స్థానంలోకి వెళ్ళింది? దాసి స్థానంలోకి వెళ్ళిందండి. మీరు కరెక్ట్గా వినండి. నాకు మైక్ లేదు, వాణి అన్నారు ఆరాధన వర్తమానం. ఇప్పుడు మైక్ వినబడుతుంది కదా, మంచిగా వినండి, చక్కగా చెప్పండి. దాసి స్థానంలోనికి వెళ్ళిందిలే, కానీ అదే స్థానంలో దేవుడు హాగర్ని ఏం చేశాడంట? బ్లెస్ చేశాడు. రెండోది ఎవరి గురించి చెప్పాను? అబ్రహాం గురించి. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడంట? అబ్రహాముని పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాం నిలబడినాడు కాబట్టి, దేవునితోనే ఉన్నాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి ప్రభు దూత వచ్చి అబ్రహాముని ఆశీర్వదించడం. రెండోదిగా మనం అది చూస్తూ వచ్చినాం. తర్వాత చూసినట్లయితే మూడోదిగా నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాలు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరు తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలన, అతని రథం వలన, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి ఎంతో ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఐగుప్తీయుల యొక్క సేన ఇశ్రాయేలును సమీపింపలేకపోవడానికి జరిగిన కార్యం ఏంటి అంటే, వెనక నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు తరుముకుంటూ వస్తున్నారంటే అండి, ఐగుప్తీయుల యొక్క సేన.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి ఐగుప్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో ఏం చేస్తూ వచ్చాడండి? ఒక మేఘాన్ని పెట్టగా ఇశ్రాయేలు ముందుకు వెళ్ళిపోతూ వచ్చారులే కానీ ఐగుప్తులకంట ఏం కనిపించకుండా అయిపోతూ వచ్చిందంట. కాబట్టి దేవుని యొక్క మేఘము ఇశ్రాయేలుకు తోడుగా ఉండుట, దేవుడు తన దూతను పంపించి తరుముతున్న వారిని మరి దేవుడు తప్పించుట, ఇశ్రాయేలు క్షేమంగా వెళ్ళుట. కాబట్టి మూడోదిగా మనం చూసుకోవచ్చు, ప్రభు దూత ఎవరిని కాపాడిందని తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ వచ్చింది. మేఘము ఎప్పుడైతే ఏ విధంగా అడ్డుగా ఉందో ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి ఎటువంటి సంబంధం లేకుండా అయిపోతూ వచ్చింది. కాబట్టి మూడోదిగా మనం జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నీ వెనక ఎంతోమంది శత్రువులు నేను దూషిస్తారేమో, ఎంతోమంది నేను ఇబ్బంది పెడతారేమో, ఎంతోమంది నేను ఈ విధంగా అవమానపరుస్తున్నారేమో, ఎంతోమంది నేను కష్టపెడుతున్నారేమో, ఎంతోమంది నేను ఈ విధంగా నిలుపోని చుట్టుపడి మాట్లాడినారేమో, శత్రువులుగా నీ వెంబడబడి వస్తున్నారేమో. అయితే ఒకటే జ్ఞాపకం పెట్టుకో, నీ ప్రార్థన ఆలకించి వారికి నీకు ఎడబాటును ప్రభు కలిగజేయడానికి ఒక దినము రాబోతుంది. అదేనమాట దేవుడు చేసే కార్యం. అది నీ ద్వారా జరగదు. ఐగుప్తీయుల యొక్క హృదయం కఠినం కావడానికి కూడా దేవుడే చేశాడట. వారి హృదయం కఠినం కాగా వారి సేనలన్నీ కూడా ఇశ్రాయేల్ని వెంబడిస్తూ ఉంటుంటే మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు కూడా కాపాడింది ఎవరంటే అండి? దేవుడే కాపాడుతూ వచ్చాడు తన దూతను పంపించి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ప్రభువే నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. నీ అవమానాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ కష్టాలు, ఇబ్బంది నేను ఎవరెచ్చి అంటారు. మేము హైందవ కుటుంబం నుండి వచ్చినామండి. మేము ప్రభుని తెలుసుకున్నప్పుడు మా ఊరంతా కూడా ఓసీఏ, మొత్తం అక్కడ వేరే క్యాస్టే ఉండరండి, రానివ్వరు కూడా అక్కడికి. మేము ప్రభుని తెలుసుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆయన మా నాన్నగారిని పిలిచి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఊరు నుండి, కులం నుండి, ఊరు నుండి వెలివేశారు. వెలివేస్తే మేము ఊరు అవతల ఒక చెరువు ఉంటే ఆ చెరువుకి పెద్ద గుబురుగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద 3 దినాలు ఉన్నాం మేము. ఆ చెరువులో నీళ్ళు దాక్కుంటా. ఇది మా సాక్ష్యం. మేము అట్లా ప్రభుని తెలుసుకున్నాం. ఆ దినాల్లో మేము ఆ విధంగా ఉన్నాం. మమ్మల్ని వెలివేసినారు, ఊరు నుండి వెలివేసినారు. మా నాన్నగారికి ఊరిలో పనులు ఇవ్వలేదు, కిరాణా షాపులో ఏమి ఇవ్వలేదు, కనీసం నీళ్లు కూడా బావి దగ్గర రావద్దని చెప్పారు. నువ్వు ఫలానా వాళ్ళలో కలిసిన తర్వాత అదంతా తర్వాత సంగతి. అయితే నిలబడినాం దేవుని గురించి. ఎందు గురించి ఈ విషయం చెప్తున్నామంటే, మన వెనక ఇటువంటి చూటుపోటులు, ఇబ్బందులు, అవమానాలు మనకు వస్తూ ఉంటుండే, కానీ ప్రభుని విడిచిపెట్టవద్దు. అవన్నీ దూరమయ్యే సమయం దగ్గర రాబోతుంది. ప్రభు ఇన్వాల్వ్ అవుతారు. అప్పటి వరకు కూడా నువ్వు వేచి ఉండాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని వెంబడిస్తూ ఉంటుంటే ఇశ్రాయేలీలు పోయి ఐగుప్తీయులతో కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు మీరు మమ్మల్ని చంపమాకండి, మళ్ళీ మీతో కలిసి ఐగుప్తు దేశానికి వస్తామని చెప్పలేదు. అయితే ప్రభు చేసే కార్యం కొరకు వేచి ఉండగా దేవుడే వాళ్ళకి ఎడబాటు కలిగిస్తూ వచ్చారంట. కాబట్టి దేవుడు ఆ విధంగా ప్రభు తన దూతలను పంపించి ఆ విధంగా ప్రభు సహాయం చేస్తూ వచ్చినారు. కాబట్టి నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నారు. ఆయన వాక్యం తోడుగా ఉంది. ఆయన సంఘం సహవాసం తోడుగా ఉంది. ఆయన ప్రజలు నీకు తోడుగా ఉన్నారు. దేవుడు నీకు కూడా తోడుగా ఉండి సహాయం చేస్తారు. నీకు ఎదురయ్యే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందుల్లో ప్రభు తన దూతను పంపించి నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరత ప్రభు తీర్చేవాడుగా ఉంటాడు. అయితే నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి నువ్వు తొందరపడవద్దు. ఎందు గురించి అంటే నీ వెనక దేవుని యొక్క శక్తి ఉందనేది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆ దినాన ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం చూడడానికి అని వస్తే అక్కడ ఆల్రెడీ ప్రభుదూత చెప్పిన వర్తమానం ఏం తెలుసా? స్త్రీలారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. ఈ వర్తమానం ద్వారా ప్రజలందరూ కూడా గొప్ప సంతోషం కలుగుతూ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారు అందు గురించి లేచినాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం పరిశీలించుకొని ప్రభు వల్ల మనం పాల్గొంటాం.